హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన స్ట్రీట్ స్టైల్లో లాగా మిర్చి బజ్జీల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా దీనికి కావాల్సినవి శనగపిండి, బియ్యం పిండి, వాము, జీలకర్ర, ధనియాలు, మిర్చి బజ్జీకి కావాల్సిన మిరపకాయలు, ఒక లెమన్, సాల్ట్, పసుపు, ఆయిల్, వంట సోడా. ముందుగా ఈ మిర్చిని తీసుకొని మనం ఇలా మధ్యలో ఒక నైఫ్తో ఇలా ఘాటు పెట్టేసుకొని లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేయాలి. ఒకవేళ మీరు ఎక్కువ కారంగా తినాలనుకునే వాళ్ళు సీడ్స్ అలానే కూడా ఉంచవచ్చు. కొద్దిగా తక్కువ కారం తినేవాళ్ళు మనకు మిర్చితో పాటు తినేసేయాలనుకునే వాళ్ళు ఇలా మధ్యలో సీడ్స్ అన్నీ తీసేసి కింద పెట్టేసుకోండి. అన్ని మిర్చి కూడా ఇంతే, సేమ్ ప్రాసెస్ ఇలానే చేసేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 1 స్పూన్ వాము, అలాగే ఒక 1/2 స్పూన్ సాల్ట్, ఒక 1 స్పూన్ జీలకర్ర, ఒక 1 స్పూన్ ధనియాలు ఇలా వేసి ఇలా గ్రైండ్ చేసుకొని ఇలా పౌడర్ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి ఒక లెమన్ని ఇలా పిండేసుకోండి. మీరు కావలిస్తే చింతపండుతో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ లెమన్ తీసుకున్నాను. ఇట్లా పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టఫింగ్కి. నెక్స్ట్ పిండి ప్రిపరేషన్ చూద్దాం. ఒక 1 కప్ శనగపిండి తీసుకోండి. నెక్స్ట్ దాంట్లోకి ఒక 1/2 కప్ బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. దీనివల్ల మనకి మిర్చి అనేవి క్రిస్పీగా వస్తాయి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ ఒక 1 స్పూన్ వాము, అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వంట సోడా కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా స్పూన్తో ఇలా ముందుగా మిక్స్ చేసేసుకోండి మొత్తాన్ని. మీకు కారం పసుపు వేసుకోవద్దంటే స్కిప్ చేయొచ్చు. అలాగే వేడి ఆయిల్ని కూడా వేసుకోవాలి దీంట్లో క్రిస్పీనెస్ కోసం. నెక్స్ట్ ఈ పిండిని బాగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోండి. తగిన వాటర్ యాడ్ చేసి కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ ఇలా పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఈలోపు మనం మిరపకాయల్లో స్టఫింగ్కి మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, దీన్ని మొత్తం దీంట్లో ఫిల్ చేసుకోండి. ఇలా తీసి ఇలా మొత్తం స్టఫింగ్కి ఇలా పెట్టేసుకోండి. ఇలా అన్నింటినీ పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా మిర్చిల్ని తీసుకొని పిండిలో ముంచి ఇలా వేయడమండి. మీరు ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. అసలు చేయరాని వాళ్ళకి కూడా చాలా బాగా వస్తాయి మిర్చి బజ్జీ అనేవి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా సేమ్ మనం బయట స్ట్రీట్ స్టైల్లో కొన్నట్టే, బండి మీద కొన్నట్టే ఉంటాయండి మనకి. ఇలా ఆయిల్ని కొద్దిగా వాటిపైన వేస్తూ ఇలా బాగా 2 సైడ్స్ మనం కాల్చుకోవాలి. వేడిగా తింటూ ఉంటే ఒకటి తినేవాళ్ళు 10 తినేస్తారండి. చాలా బాగుంటాయి టేస్ట్ అనేవి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చాయి అనేది. ఇలా పేపర్లెస్ను ప్లేట్లోకి తీసేసుకోవాలండి. అంతే, మిర్చి బజ్జీ అనేది మనకి క్రిస్పీగా అండ్ టేస్టీగా రెడీ అయిపోయిందండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.